శుభములు కలుగు నీకు. పిన్ని, అరుంధతి నా చేతి వంట గుర్తుంచుకుంది. ఆవిడ గుర్తించిందని ఆనందపడిపోకు. అసలు కొన్నేళ్ల పాటు నీ వంట తిన్నవాళ్ళు, నీ మెళ్ళు తాళి కట్టిన వాడికి మాత్రం అసలు అది నువ్వు చేసుండవనే డౌట్ కూడా పడలేదు. హ్యాపీగా పెట్టినంత తినేసి ఇంకా కొంచెం కావాలని అడిగాడు. అత్తగారు నిజం చెప్పగానే ఆశ్చర్యంగా నోరు తెరిచాడంతే. ఆ మనిషి గుర్తుంచుకుంటేనే మనం బాధపడాలమ్మా. సరే సరే, నాకు కొంచెం రీల్స్ చేసే పనుంది. ఓ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలమ్మా. సరేనమ్మా, జాగ్రత్త. ఓకే అమ్మా. కళ్యాణి, 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 ఏమైందే? కళ్యాణి, ఏమైందే? కృష్ణమ్మా, కృష్ణమ్మా, కృష్ణమ్మా. కళ్యాణి, అయ్యో కళ్యాణి, ఏమైందమ్మా? కళ్యాణి, లేమ్మా. కళ్యాణి, లేమ్మా. కళ్యాణి, 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 సునైనా, కళ్యాణి. ఇప్పుడు వీటి ప్లేస్లో ఈ టాబ్లెట్స్ పెడతాను. ఇక తన టాబ్లెట్స్ అనుకుని కళ్యాణి వీటిని వాడేస్తుంది. దాంతో నెల రోజులకి దాని కాళ్ళు పూర్తిగా ప్యారలైజ్ అయిపోతాయి. అవును, కళ్యాణి నేను మార్చిన టాబ్లెట్స్ వాడుతుందా? వాడితే ఈ పాటికి ఆ రిజల్ట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. ఏయ్, ఇలా రా. నిన్నే రా. చూడు, ఇంకొకసారి నన్ను ఏ గీ అన్నావనుకో, ఈ ఫ్లవర్ వాస్ తో కొట్టను, కత్తితో పొడిచి పారేస్తాను. నువ్వేంటి మాకంటే పెద్ద సాటిస్ట్ లా ఉన్నావు? ఓహో, నన్ను గుర్తించినందుకు చాలా థ్యాంక్స్. గుర్తించానా? ఇంతకీ ఎందుకు పిలిచా? ఇప్పుడు దీన్ని కళ్యాణి గురించి అడిగితే ఆపేసిన పని పూర్తి చేస్తుందేమో. దీన్ని అడగకూడదు. ఏంటో చెప్పు. ఏం లేదులే, వెళ్ళు. పర్వాలేదు, చెప్పు. వద్దన్నానా? చెప్పు. అదే వీల్ చైర్లో పడ్డ మీ అక్క కళ్యాణి ఎలా ఉందో కనుక్కుందామని. సడన్ గా మా అక్క ఎందుకు గుర్తొచ్చింది నీకు? అది వీల్ చైర్లో ఉండగా. అదే వీల్ చైర్లో ఉంది కాబట్టి అడిగాను. మామూలుగా ఉంటే అడగాల్సిన అవసరం ఏంటి? ప్రస్తుతానికి బానే ఉంది. బాగానే ఉందా? కాకపోతే ఈ పాటికి లేచి నడవాల్సిన మనిషి ఇంకా లేవలేకపోతుంది. లేవబోయి వీల్ చైర్లో పడిపోతుంది. నీలాంటి దుష్టగ్రహాల కన్నేదో పడుంటుంది మా అక్క మీద. ఏంటి సంతోషపడుతున్నావా? కొన్ని రోజులు ఆగు, మా అక్క వీల్ చైర్లో ఉంచి లేచి వెళ్ళి ఎస్ఐ చైర్లో కూర్చుంటుంది. అప్పుడు ఆనందపడదు గాని. అప్పుడే పడిపోయిందంటుంది, అంతలోనే లేచి నడుస్తుందంటుంది. అసలేం జరుగుతుంది? హలో, చెప్పండి మేడం. కులాసాగా హలో అనడానికి అక్కడ నువ్వు ఇచ్చిన మెడిసిన్స్ పని మొదలు పెట్టలేదు. అదేంటి మేడం, ఎందుకు పని చేయవు? ఎందుకు అంటే నాకేం తెలుసు. అక్కడ కళ్యాణి లేచి నడవాలని ట్రై చేస్తుందంట. ట్రై చేసినా నడవలేదు మేడం. నేను ఇచ్చిన మెడిసిన్ చాలా పవర్ఫుల్. పవర్ఫుల్ అయితే ఈ పాటికి ఎప్పుడో పడిపోవాలి కదా. మేడం, కంగారు పడకూడదు. అది స్లో పాయిజన్, డైరెక్ట్ పాయిజన్ కాదు. వేసిన 10 నిమిషాల్లో ప్రాణాలు పోవడానికి 10 రోజులు దాటింది కదా. ఇప్పుడే రియాక్షన్ స్టార్ట్ అయి ఉంటుంది. ప్లీజ్ మేడం, నా మాట నమ్మండి. ఓకే, చూద్దాం. నీ మెడిసిన్ పనిచేయకపోతే
నీ మెడకాయ మీద తలకాయ పచ్చడైపోతుంది. లేదు మేడం, 100% జరుగుతుంది. ఉంటాను మేడం. ఓకే. కళ్యాణి, కళ్యాణి, ఎక్స్క్యూజ్ మీ, ఈ టాబ్లెట్స్ ఇవ్వండి. ఆగు. ఏంటే నీ అక్క తన గురించి ఏమనుకుంటుంది? ఆ చరణ్ గాడితో అప్పుడు నా కొడుకుని కొట్టించింది, ఇప్పుడు మళ్ళీ నా మొగుడిని కొట్టించింది. అది దాని ఇష్టం వచ్చినట్టు పేర్చేగిపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? అస్సలు ఊరుకోను. దానంతా తేలుస్తాను. దాన్నే కాదు, మొత్తం మీ అందరి సంగతి చూస్తాను. ఆగు. దీనికి ఎంత భయమో! ఇలా నిలదీసి 2 మాటలు మాట్లాడగానే దెబ్బకి గుండెలు జారిపోయాయి, పారిపోయింది. వీళ్ళని ఇలాగే భయపెట్టి పరిగెత్తించాలి. అయ్యో, దొంగ 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 దొంగ! పట్టుకోండి, పట్టుకోండి! అయ్యో, నా చైన్! దొంగ దొంగ దొంగ! పట్టుకోండి! అమ్మయ్యా, హాసిని ప్రమోట్ చేసిన ప్రోడక్ట్ కి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చేసాయి. ఏమనొచ్చిందో చూద్దాం. హో, ఆ ప్రోడక్ట్ లో పాయిజన్ మెటీరియల్స్ ఉన్నాయన్నమాట. వెరీ గుడ్. హాసిని, నా మీద రెచ్చిపోతావా? ఇప్పుడు ఇరుక్కుపోతావు చూడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన అల్లం వారింట్లో అత్తగారి గది చూపించబోతున్నాను. అది కూడా వితౌట్ పర్మిషన్. తెలిస్తే గొడవ చేస్తారు, కానీ తప్పదు కదా. నన్ను బయటికి పంపించనున్నారు కదా, అందుకే ఇంట్లోనైనా రీల్స్ చేయాలి కదా, అందుకే చేస్తున్నాను. లేదంటే మీకు మాకు దూరం పెరిగిపోతుంది. ఓకేనా? రండి రండి, గదిలోకి వెళ్దాం. ఓకే, గదంతా చూసారు కదా. ఇప్పుడు కబోర్డ్ లో ఏముందో చూద్దాం. ఇలారా. వావ్, చూసారా ఎన్ని చీరలున్నాయో? ఒక్కొక్కటి చాలా కాస్ట్లీగా కనబడుతుంది కదా. సరే, ఇప్పుడు నగలు చూద్దాం. చూసారా ఎన్ని నగలున్నాయో? ఎంత అందంగా ఉందో తెలుసా? అన్ని బంగారు నగలే. నిజంగా మనలాంటి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు చెప్పండి? అసలు ఒక మనిషికి ఇంత బంగారం అవసరమా అని అనుకుంటారు కదా. అందుకే కదా ఒక సామెత ఉంది, చెప్తాను. బలిసిన అమ్మకి వాళ్ళంతా బంగారము అని. ఊరికే అన్నారా చెప్పండి? ఇలాంటివి చూసే చెప్పారేమో. ఇంకొక బాక్స్ ఉంది, తీసుకొస్తాను. చూసారా ఎన్ని నగలు? వచ్చేసారా ఫ్రెండ్స్? చూసారా, పర్ఫెక్ట్ టైమింగ్ కి మా అత్తగారు వచ్చేసారు. నేనేమో కొంచెం లేట్గా వస్తారనుకున్నాను. ఇప్పుడు మీరంతా చూడండి, మంచి రసవత్తరంగా సాగుతుంది డ్రామా. హేయ్, ఒళ్ళెలా ఉంది? నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావు?
ఆ వార్డ్రోబ్ లో నగలు ఎందుకు బయట పెట్టావు? ఎందుకేంటమ్మా? దొంగతనం చేయటానికి. నేను దొంగతనమా? దొంగతనమే. లేకపోతే మా అమ్మ లేని టైంలో మా అమ్మ గదిలోకి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానంటావేంటి? ఆవిడ ఉంటే నన్ను లోనికి రానిస్తుందా? రీల్స్ చేయనిస్తుందా? అమ్మా, ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదమ్మా. పోలీసులకు పట్టించాలి. ఏంటి? నా మొగుడు దుష్టుడా? నా మొగుడు దుర్మార్గుడా? నా మొగుడు నికృష్టుడా? వాడికి బుద్ధి, సిగ్గు, మానం, మర్యాద ఏమీ లేవా? అనవసరంగా బీపీ తెచ్చుకోకండి. ఇవన్నీ నేను అనట్లేదు, మీ మాటలు వింటున్న జనం అంటున్నారు. జనమా? నేను ఈ వీడియోని లైవ్ ఇచ్చేసాను. లైక్ చేసిన వాళ్ళు కింద కామెంట్స్ రాయడం మర్చిపోవద్దని చెప్పాను. దెబ్బకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా నీ మీద తీర్చేసుకుంటున్నారు. అయ్యో చూడు. నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి వచ్చినందుకు నీ మీద దొంగతనం కేసు పెట్టి. ఆవేశపడకండి. మీరిది లైవ్ అని మర్చిపోకండి తలేవి. నా మీద కేసు పెడతారా? ఈ గదిలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట వరకు అన్నీ ఇందులో రికార్డ్ అయ్యి టెలికాస్ట్ కూడా అయిపోతుంది. చూడండి. నాకున్న దానికంటే సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. నేను మీ గదిలోకి వచ్చి ఏమేం చేశానో నా ప్రతి మూమెంట్ కి సాక్ష్యంగా నా రీలే నాకు శ్రీరామ రక్ష. నువ్వు ఇలా లాక్కెళ్తే నువ్వు నా మీద కేసు పెట్టడం కాదు, ఆటోమేటిక్ గా నా సబ్స్క్రైబర్స్ లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ గారు గృహహింస చట్టం కింద కేసు పెట్టేస్తారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూసారుగా నా భర్త ముఖాన్ని కోపంలో ఎంత ఫనీగా ఉందో. ఓకే 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 వెళ్తాను. ఈ నగలని బెడ్ మీద నుంచి తీసి లోపల పెట్టేసి వెళ్తాను. అక్కర్లేదు, మేము సర్దుకుంటాం, నువ్వెళ్ళు. అయ్యో విసుక్కోకండి. నేనేదో మీకు జనాల్లో ఫాలోయింగ్ పెంచాలని ట్రై చేస్తుంటే మీరు వద్దంటున్నారు. చూడండి, మీ చీర కట్టు ఎంత స్టైలిష్ గా ఉందో, మీ నగలు ఎంత ఫ్యాషనబుల్ గా ఉన్నాయో. చాలా వెళ్ళు. ఫాలోయింగ్ పెంచుతుందట. ఫాలోయింగ్ వెళ్తున్నా. నాగు అత్తగారు, మీరు సినిమా స్టార్ల కంటే ఏ మాత్రం తక్కువ కాదు. నోరు మూసుకొని వెళ్ళు. చీర కట్టు, స్టైలు, సినిమా స్టార్ అలా పొగిడితే ఇక్కడ ఎవరు పొంగిపోరు. నువ్వు చేసిన దానికి గట్టిగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను చూడు. వికీ, కూల్, కామ్ డౌన్. ఫ్రెండ్స్, ఇది మా అత్తగారి గదిలో హోమ్ టూర్. మీరంతా ఎంజాయ్ చేశారు కదా. ఓకే, ఈ రోజుకి ఇంతే. మళ్ళీ రేపు కలుద్దాం విత్ కొత్త కాన్సెప్ట్ తో. ఓ కొత్త గొడవ మీకు చూపిస్తాను. డోంట్ ఫర్గెట్ లైక్, కమెంట్, షేర్. బాయ్. ఈ హాసిని ఇంట్లో ఉంచుకోకూడదమ్మా, బయటికి పంపించేశాలమ్మా. ఈ హాసిని ఏడిపించాలంటే ఒక్కటే దారి. దానికి ఒక ఆలోచన ఉంది. అమ్మా, హాసిని నిరికించడానికి నాకు ఒక అవకాశం వచ్చింది. ఏంటా అవకాశం? ఇది హాసిని ప్రమోట్ చేసిన ప్రోడక్ట్ గురించి ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయించిన రిపోర్ట్స్. ఆ ప్రోడక్ట్ లో చాలా డేంజరస్ కెమికల్స్ యూజ్ చేశారని, అందువల్ల మనుషుల స్కిన్ చాలా ఎఫెక్ట్ అవుతుందని దీంట్లో ఉందమ్మా. వావ్, వెరీ గుడ్. ఇదొక్కటి చాలు హాసిని జైలుకు పంపించడానికి. రేఖా, యు డిడ్ ఏ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ అన్నయ్య. వికీ, నీకేదో ఆలోచన ఉందన్నావు. మన బిజినెస్ సెట్ అవ్వాలంటే వారాహి చరణ్ల మధ్య దూరం పెరగాలి.
అదెలా పెరుగుతుంది? వారాహి అక్కడ చేస్తున్న పనిలో పెద్ద మిస్టేక్ జరగాలి. అది వారాహి వల్లే జరిగిందని జయసింహ చరణ్ నమ్మాలి. ఆ మిస్టేక్ వల్ల జయసింహ వాళ్ళ బిజినెస్లో పెద్ద డ్యామేజ్ జరగాలి. అదంతా ఎలా జరుగుతుంది విక్కీ? బాబుగారు, మీకోసం ఎవరో వచ్చారు. వస్తున్నా. అమ్మా, నువ్వు కూడా నాతోరా, నీ డౌట్ తీరుస్తాను. ఏంటి, చైన్ పోయిందా? బంగారం చైన్ పోయిందా? మీరు చేయించింది బంగారందేగా. బంగారందేగా అని అడుగుతున్నావా? మా నాన్నగారి శత జయంతికి ఫ్రీ రిలీజ్ చేసిన గజ దొంగ సినిమా స్పెషల్ షోలో నేను దొంగలా ముసుగేసుకుని టికెట్ల రేటు పెంచి అమ్మగా వచ్చిన సొమ్మే అది. ఆ సినిమాలు నీళ్ళు బంగారంగాను ఆ పాట కోసం ఎగపడ్డ జనాల వల్ల నీ ఒంటి మీదకి వచ్చిన బంగారమే అది. దొంగలో ముసుగేసుకొని సంపాదిస్తే దొంగే దోచుకుపోయాడన్నమాట. బంగారం పోయి నేనేడుస్తుంటే నీకు నవ్వొస్తుందా? అసలు నువ్వు ఆ పిల్ల జోలికి ఎందుకు వెళ్ళావు? ఆ సునాయన తిట్టాల్సిన అవసరం ఏంటి? లేదంటే నా మొగుడిని కొట్టిస్తుందా ఆ వారాహి? కొట్టిస్తే నేను ఊరుకుంటానా? ఊరుకోకుండా ఊరేగి ఉన్న బంగారాన్ని పోగొట్టావు. అసలు దాని జోలికి వెళ్లకుండా తిన్నగా ఇంటికి వచ్చేస్తుంటే ఆ దొంగ వేరే ఆడవాళ్ళ గొలుసులు అక్కెళ్ళేవాడు. అప్పుడు మన బంగారం భద్రంగా ఉండేది. నాన్న, నాకోటి అనిపిస్తోంది. ఏడు. నేను వారాహిని ఏడిపిద్దామనుకుంటే నాకు దెబ్బలు పడిపోయాయి. నువ్వు కృష్ణమని కామెంట్ చేస్తే నీకు దెబ్బలు పడిపోయాయి. ఆ అమ్మేమో వాళ్ళని బెదిరించాలనుకుంటే బంగారమే పోయింది. దీన్ని బట్టి నీకేమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది? మనం ఏదైనా చేస్తే వెంటనే మనకు ఆ దేవుడు శిక్ష ఇస్తున్నాడేమో అనిపించట్లేదు? రే, నువ్వు ఇలాంటి కొసమెరుపులు ఇవ్వకరా. అలాంటి ఎదవ ఫీలింగులు పెట్టుకుంటే మనం కృష్ణమ్మని ఏమీ చేయలేవురా. మనం కృష్ణమ్మ పొలాన్ని అమ్మనివ్వకుండా చేశాం. మనకేమన్నా అయిందా? పోనీ నువ్వు కృష్ణమ్మ ఇంట్లో నగలు దొంగతనం చేశావు, అప్పుడేమన్నా అయిందా? మనం సినిమాలో కమెడియన్స్ లాంటి వాళ్ళంరా. విలన్స్కి హీరోలకి దెబ్బలు తగులుతాయి కానీ కమెడియన్స్కి ఏమీ కాదు. ఇవన్నీ వదిలేసి ముందు ఆ చరణ్ వారాహిల సంగతి ఏంటో తేల్చాలి. సార్ నమస్తే. నమస్తే. అమ్మా, ఇతను సాఫ్ట్వేర్ టెక్నికల్ పర్సన్. ఇప్పుడు ఇతను ఆ జయసింహ గారి బిజినెస్ లెక్కలు మారుస్తాడు. ఇదిగో, ఈ పెన్ డ్రైవ్లో ఒక వైరస్ ఉంది. ఇది జయసింహ వాళ్ళ అకౌంట్స్ ఉన్న ల్యాప్టాప్లోకి ఎక్కిస్తే ఆ నెట్వర్క్ మొత్తం నాశనం అయిపోతుంది. ఓకే. అందులో ఉన్న అకౌంట్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. ఇది దానిలో నంబర్స్ని మార్చేస్తుంది. ఎస్, గుడ్ విక్కీ. దీని తర్వాత వారాహి జనాలకి దూరం అవుతుంది. తర్వాత ఈ ఇంట్లో జరగాల్సింది జరుగుతుంది. ఇదిగో, ఇది తీసుకెళ్ళి ఆ పని చూడండి. అలాగే సార్. ఉంటాను సార్. ఉంటాను మేడం. అమ్మా, అసలేం జరిగింది? ఏమో తెలీదమ్మా. ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసి ఆ తర్వాత నీకు ఫోన్ చేసింది సునైనా. అసలు సునైనా ఇది? అదే, డాక్టర్ గారు ఫోన్లో ఏవో మందులు తెమ్మని చెప్పారని అవి తీసుకురావడానికి వెళ్ళింది. ఇంతకీ డాక్టర్ గారు ఏమన్నారమ్మా? డాక్టర్ గారికి సునైనా కళ్యాణి లేవలేకపోవడం గురించి చెప్పిందమ్మా. మరి ఆవిడేమన్నారు? ఏమో, ఏమీ చెప్పలేదమ్మా. ఆవిడ ఊళ్ళో లేరట, రేపొద్దున్నొస్తారట. అప్పటి వరకు పాత టాబ్లెట్స్ అన్నీ ఆపేయమన్నారు. ఇప్పుడు ఆవిడ చెప్పిన టాబ్లెట్స్ మాత్రమే వెంటనే తెచ్చివేయమన్నారు. అక్క, ఏమ్మా? లేవు.
మందులన్నీ దొరికాయి కదా? చాలా దూరం వెళ్ళి మెడికల్ షాప్ లో తీసుకొచ్చానమ్మా. కళ్యాణి, నోరు తెరవమ్మా. ఈ ఒక్క టాబ్లెట్ వేసుకోమ్మా. కళ్యాణి లే, టాబ్లెట్ వేసుకో. కృష్ణమ్మ, ఇలా కాదే, మందు బిళ్ళలు పొడి చేసి నీళ్లలో కలిపి పసిపిల్లకి ఉగ్గు పట్టినట్టు పోసేయాలి. అలా పట్టించు. సునైనా, నువ్వు వెళ్ళి బౌల్ తీసుకురా. ఒకే ఒక జీవితం ఇది, చెయ్యి జారిపోనీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు, కష్టమనేది లేని రోజంటూ లేదు కదా. కళ్యాణి, నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు. ఈ మెడిసిన్ ఎక్కడివి? ఇవి మీరు రాసినవే కదా డాక్టర్ గారు. నేను రాసిచ్చిన మెడిసిన్తో కళ్యాణికి కాళ్ళు పనిచేస్తాయి, కానీ ఈ మెడిసిన్తో కాళ్ళు పూర్తిగా చచ్చుబడిపోతాయి. ఖచ్చితంగా నా టాబ్లెట్స్ మన ఇంట్లోనే మారిపోయాయి. ఇంట్లో ఎలా మారుతాయమ్మా? పాక్ఫెరా అమ్మా. పాక్ఫెరా కోసం రేఖా, విక్కీ మన ఇంటికొచ్చారు. ఖచ్చితంగా ఆ 2 రోజుల్లోనే కళ్యాణి మెడిసిన్ మారిపోయి ఉండాలమ్మా.